సో మరి పులివేందులలో టీడీపీ వైసీపీ మధ్య పరస్పర మాటల యుద్ధం కానివ్వండి, పరస్పర దాడులు కూడా జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇది సంచలనంగా మారిందని చెప్పొచ్చు. మరి ఈ క్రమంలోనే పులివేందులలో జెడ్పీటీసీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్. ఇప్పుడు చూసుకుంటే పులివేందుల ఎలక్షన్స్ అయితే త్వరలో రాబోతున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే నిన్న చూసుకుంటే కనుక టీడీపీ అండ్ వైసీపీ మధ్య పరస్పర దాడులు అండ్ పరస్పర మాటల యుద్ధం కూడా జరుగుతుంది. సో ఏమంటారు అంటే నిన్న చూసుకుంటే ఈ దాడులు, లేకపోతే అంతకుముందు చూసుకుంటే కనుక వైసీపీ నేతలు చాలా మంది టీడీపీలోకి వెళ్ళడము ఏంటంటారు? ఒకవేళ పులివేందుల ముఖ చిత్రం ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? ఇది ఒక రకంగా తన అస్తిత్వ కోసం పోరాడుతున్న వైసీపీకి ఒక గడ్డు పరిస్థితి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు. దాంతో ఆత్మరక్షణలో పడిపోయింది. ఎదురుదాడి చేసైనా వ్యూహాత్మకంగానైనా ఎట్లయినా సరే గెలిచి తీరాల్సిన పరిస్థితి కళ్ళెదురుగుండా కనిపిస్తుంది వైసీపీకి. ఎందుకంటే ఒక పక్కన అన్ని వరుసగా స్కామ్లన్నీ బయటకు వస్తున్నాయి. దానికి మునిపే సంవత్సరం క్రితం విపరీతమైన ప్రజా వ్యతిరేకత పెళ్లిబిగి ఆ ఆగ్రహంలో కొట్టుకుపోయింది వైసీపీ గవర్నమెంట్. ఇవాళ దిక్కుదోచని తీస్తులో ప్రతిపక్ష హోదా కూడా లేని విధంగా 11 సీట్లకు పరిమితమై ఇవాళ తన అస్తిత్వాన్ని తన కోల్పోయిన ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి పూర్వవైభవం లేదా పునర్వైభవం తెచ్చుకోవడం కోసం చేసే ఒక ప్రయత్నం ఏదైతే ఉందో అది మళ్ళీ వక్ర మార్గంలోనే ఉంది. ఎంతసేపు ప్రజాభిమానాన్ని చూరగొంటేనే, ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ బాధలు కష్టకాలు తెలుసుకుంటేనే మనం ఒక ప్రజానాయకుడిగా ఉంటాం అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే అనుకుని మొదట జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలు కానివ్వండి, లేకపోతే పాదయాత్రలు కానీ చేసి ప్రజల్లోకి వెళ్ళి ముద్దులు పెట్టి తలలు నిమి రకరకాలుగా చేసి వాళ్ళందరినీ నేనున్నాను, నేను విన్నాను అని నమ్మించాడు ఒకనాడు. అలా చేసిన ఆ వ్యక్తే తర్వాత అధికారం రాగానే పరదాల చాటని వెళ్ళాడు, చెట్లు కొట్టించేసేవాడు. సో ఇంకా ప్రజలకు అందుబాటులో లేకుండా, ప్రజల కష్టకాలకు అందుబాటులో లేకుండా పూర్తిగా ఇక ప్రజా సంక్షేమాలు కానీ అభివృద్ధిని కానీ పక్కన పెట్టేసి ఒకటే ఎజెండా, స్కామ్లు. ఎన్ని స్కామ్లు అండి? లిక్కర్ స్కాము, మైనింగ్ స్కాము, శాండ్ స్కాము, రైస్ స్కామ్, వరుస పెట్టి అన్ని స్కామ్లే. సో తల మునకలైపోయి ఇంకా 5 ఏళ్ళలో మనం ఎంత మ్యాక్సిమం సంపాదించాలో అంత మ్యాక్సిమం సంపాదించడం కోసమే చేసిన ఎఫర్ట్ తప్ప ప్రజల కోసం గేమ్లు. ఒకసారి వచ్చి బటన్ నొక్కటమా, వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్లో పడుకోవటమా, ఇంకా తర్వాత ఈ ఎవరైతే మాఫియా ఉందో ఈ స్కామ్ల మాఫియా వీళ్ళందరితోనూ టచ్లో ఉండటం. విజయసాయి రెడ్డి దగ్గర నుంచి ఏం ముడుపులు వస్తున్నాయి, లేదా మిథున్ రెడ్డి నుంచి వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఏంటి, గోవింద బాలాజీ పట్టుకెళ్ళి ఎంత అక్కడ లెక్క చెప్తున్నాడు, కింద నుంచి మద్యం దుకాణాల్లోంచి ఎంత డబ్బు వస్తుంది, లేకపోతే బేవరేజ్ పరిస్థితి ఏంటి, డిస్ట్రిబ్యూటర్స్ లిక్కర్ గురించి ఇలా, అలాగే ఇసుక గురించి ఇంకొకలాగా. ఇసుక తట్టడి మట్టి కూడా దొరికేది, తట్టడి ఇసుక కూడా దొరికేది కదండి నిజంగా భవన కార్మికులకి. అలాగా అగమ్య గోచరం అయిపోయాడు వాళ్ళ లైఫ్లన్నీ. కానీ టన్నుల కొద్దీ, టన్నులు అంటే అంత అయిందా కదండి, 4,000 కోట్ల టన్నులే అక్రమంగా సంపాదించారంటారు. అంటే 4,000 కోట్లు సుమారుగా ఎంత లెక్క వెళ్తుంది ఇప్పుడు. ఆ విధంగా చూసుకుంటే ఒకటని కాదండి, ఏ స్కామ్లో చూసినా దోపిడీ ఇలా జరిగి ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు, ఏమి మాకు అసలు అవినీతే తెలియదు, మాకు అదంతా మేము చాలా అమాయకులం, అక్రమంగా అరెస్ట్ చేశారు, ఇవన్నీ అక్రమ కేసులు, ఇవి నిలబడవు అనుకుంటా మాట్లాడుతున్నారు. ఒక్కొక్కటిగా అన్ని పీఠముళ్ళు పడిపోతున్నాయి. ఇవాళ దర్యాప్తులు చాలా కీలకమైన అంశాలే బయటకు వచ్చినాయి. ఒక్కొక్క స్కాము అన్ని విషయాల్లో కూరుకొని అప్పటికి ఇప్పటికీ 42,000 కోట్ల దోచుకున్న అవినీతి కుంభకోణాలకు సంబంధించిన వాటిలో బెయిల్ మీద 10 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి ఉన్న పరిస్థితి. అలాగే మరో పక్కన అవినాష్ రెడ్డి, ఆయన చూసుకుంటే బాబాయ్ హత్య కేసు విషయంలో ఆయన కూడా బెయిల్ మీద ఉన్న పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ఇవాళ పులివెందుల ఎలక్షన్ ఎదురుకుండా కనిపిస్తున్నాయి. ఈ ఎలక్షన్ వచ్చిన సమయంలోనే ఒక పక్కన అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అవుతుందా అదొక ఉత్కంఠ. ఎందుకంటే నిన్నే తీర్పు వెలువరించాల్సిన పరిస్థితి. అయితే ఆ సందర్భంలో పాస్ ఓవర్ చేశారు. ఎందుకంటే సిద్ధార్థ రుద్ర గారు ఎవరైతే కేసు వాదిస్తున్నారో ఆయన నిన్న అందుబాటులో లేకపోవడం వల్ల జూనియర్ ఎవరైతే లాయర్స్ ఉన్నారో అసిస్టెంట్స్ వాళ్ళు పాస్ ఓవర్ చేయడంతో 19వ తారీఖు వాయిదా పడింది. అయితే ఖచ్చితంగా ఇది 19వ తారీఖున తీర్పు రాబోతుంది. ఆ తీర్పులో బెయిల్ రద్దు అవుతుందా, అవినాష్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడా, అలాగే ఏదైతే ఇంకా ఈ ఎంక్వైరీ ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఇంకా దర్యాప్తు జరపాల్సిందే. ఇప్పుడు దాకా జరిపిన దర్యాప్తులో ఎక్కడ కొండను తవ్వి ఎలకను కూడా పట్టలేదు. ఇదంతా 10,000
పేజీలు అయితే అక్కడ పెట్టారు, కానీ అక్కడ దాంట్లో ఏమీ కూడా పూర్తి స్థాయిలో విచారణ జరగలేదు అనేది సునీత రెడ్డి గారి ఆరోపణ. అందుకోసం ఆవిడ సుప్రీంకోర్టులో కేసు కూడా వేయడం జరిగింది. ఏమని ఇలానే బెయిల్ రద్దు చేయాలి అవినాష్ రెడ్డిది, ఎందుకంటే నిందితులకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడని కాబట్టి సహనిందితుల్ని. అలాగనే ఇక్కడ విచారణ కూడా ఇంకా తర్వాత కొనసాగించాలని ఆవిడది అభ్యర్థన. సో ఖచ్చితంగా రేపు 19వ తారీఖున ఈ రెండు జరుగుతాయని అనుకుంటున్నారు అందరూ. ఆ న్యాయ కోవిధులు చెప్పిన దాని ప్రకారం చూస్తే కనుక రెండు కూడా అంటే బెయిల్ రద్దు అవడం అలాగే విచారణ కొనసాగడం రెండు జరుగుతాయని అనుకుంటున్నారు. సరే, అది పక్కన పెడితే ఇవాళ అవినాష్ రెడ్డికి కూడా ఆ పులివెందుల ఏదైతే సొంత ఇలాకా ఉందో వాళ్ళది, అక్కడ గెలిచి తీరాల్సిన విషమ పరిస్థితి ఎందుకంటున్నానంటే ఇప్పటికీ కుదిలైపోయింది వైసీపీ, ప్రజల్లో చులకనైపోయింది. ఇంకా అసలు ఎక్కడ పట్టులేదని తేలినా కానీ వీళ్ళు మాత్రం హైడ్రామాలు నడిపిస్తున్నారు. బంగారుపాల్యం వెళ్ళినా, పొదిలి వెళ్ళినా, లేకపోతే మిర్చి రైతులు కలుసుకోవడానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు ప్రజాదరణ ఉందని చెప్పుకోవడం కోసం వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే బల ప్రదర్శన కోసం తీసుకెళ్లి వాళ్ళందరినీ ప్రదర్శించేలా చేసి విఎఫ్ఎక్స్లు పెట్టి అన్ని రకాలుగానే ప్రజలు వస్తున్నారు, మాకు ఇంత మద్దతు ఉందని, అలాగే ప్రజా వ్యతిరేకత కూటమి ప్రభుత్వం ఉందని ఎస్టాబ్లిష్ చేయాలని ఏవైతే ప్రయత్నం చేస్తారో అన్నీ ఫెయిల్ అయిపోయి ఇప్పుడు ఇవాళ నలుగురులో నవ్వుల పాలైపోయిన పరిస్థితుల్లో ఆ విఎఫ్ఎక్స్ లో ఇవన్నీ జనాలు లేదు, బలం లేదు అని తేలిపోయిన తర్వాత ఆత్మరక్షణలో పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎదురొచ్చి కూర్చుంది ఈ పులివెందులకు సంబంధించి జెడ్పీటీసీ ఎలక్షన్స్. ఇక్కడ మరో కీలకమైన అంశం ఏంటంటే, గతంలో ఎవరైతే బీటెక్ రవి ఇప్పుడు వాళ్ళ భార్య పోటీ చేస్తుందో దీంట్లో జెడ్పీటీసీగా, అంతకుముందు బీటెక్ రవి స్వయంగా వివేకానంద రెడ్డి గారిని ఓడించారు ఆ పులివెందుల్లో. ఆ ట్రాక్ రికార్డ్ ఆయనకు ఉంది. అంటే ఆ రోజున్న అలాంటి కరడుగట్టిన ప్రభుత్వం మీద కూడా ఎదురెడ్డి పోరాడి నెగ్గడం జరిగింది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, ఓడిపోయిన వివేకానంద రెడ్డి గారు తాను ఓటమికి కారణాన్ని అవినాష్ రెడ్డి మీదకి చూపించారు. ఎందుకంటే కావాలని నన్ను ఇక్కడ ఎమ్మెల్సీగా కూడా గెలవడానికి కూడా పనికిరానుడి కింద నన్ను చిత్రీకరించాలని అవినాష్ రెడ్డి నా మీద దృష్టి పెట్టాడు, కాబట్టి నేను ఓడిపోయాను, నాకు పరోక్షంగా నా ఓటమికి అవినాష్ రెడ్డి కారణం అన్నట్టుగా మాట్లాడాడు అతను. సో ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్యన విభేదాలు రావటం కూడా అవే అప్పట్లోనే దాని బీజం, అవి కారణాలు అంటారు. అది ఎక్కడ దాకా వెళ్ళిందంటే వివేకానంద రెడ్డి గారి హత్య వరకు దారితీసినాయి. ఇలాంటి పరిస్థితులు ఇవన్నీ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో తెర మీదకి వస్తున్న అంశాలు. ఈ క్రమంలో ఇప్పుడు దాడులు ప్రతిదాడులు అంటున్నారు. ఇప్పుడు మీరు ఇందాక మనం చూసిన న్యూస్ ప్రకారం దాడులు ప్రతిదాడులు అంటే ఇక్కడ ఏంటంటే సాక్షాత్తు పులివెందుల ఆ ఇలాకాలోనే మరి వైసీపీకి ఎంతటి ప్రతిఘటన ఎదురవుతుందా అంటే అవుతుంది, కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ప్రజా వ్యతిరేకత ఎంత ఉందో అక్కడే స్వయంగా పులివెందుల్లోనే కనిపిస్తుంది. అలాంటిది సార్, అంటే పులివెందుల వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోట అని చెప్పొచ్చు. అలాంటిది సొంత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీ అవ్వడము, అలాగే వైసీపీ నేతలు ఫ్యామిలీ మెంబర్స్ కూడా పార్టీని వీడి టీడీపీలోకి వెళ్ళడము ఏంటంటారు? ఒకవేళ పులివెందులలో జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరిగితే ఏ విధంగా సంతరించుకుంటుందంటారు మార్పు? 5 ఏళ్ల పరిపాలన చూసారండి, 5 ఏళ్ల పరిపాలన చూశారు. 5 ఏళ్ల పరిపాలన చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది, అంటే ఇక్కడ ఏమీ లేదు, అభివృద్ధి లేదు, శూన్యం, సంక్షేమ పథకాల పేరుతో బటన్ నొక్కి పక్క తప్పుకోవడం తప్పితే ఎక్కడ అభివృద్ధి లేదు, ఉద్యోగ కల్పన లేదు, విద్య లేదు, ఆరోగ్య పరిస్థితులు కానీ సంబంధించి కానీ ఇంకేమీ లేదు, ప్రజల ఆరోగ్యంతో చెలగాట పడుకున్న మధ్యాహ్నం వేర్లై పారించి ఇవన్నీ ప్రజలు చూసారు 5 ఏళ్ళు. చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి ఇంకా ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని కాదండి, ఏ ప్రాంతమైనా సరే వాళ్ళకి వ్యతిరేకత వచ్చింది. అచ్చంగా చెప్పాలంటే పులివెందుల్లోనే 10 సీట్లకు గాను మరి 7 సీట్లు మరి ఓటమి పాలయ్యి 3 సీట్లలోనే మాత్రం పరువు దక్కించుకుంది వైసీపీ అనగానే మనకు అర్థమైపోతుంది ఎక్కడా కూడా ప్రజలలో విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతానే ఉంది. అందుకనే వీళ్ళకి భయం పట్టుకుంది. రేపొద్దున్న ఈ పక్కన కేసులు నడుస్తా ఉన్నాయి. ఈ సందర్భంలో రేపో మాపో ఎక్కడ బయలుదేరి రద్దు అయిపోతుంది, ఎవరు జైలుకి ముందు వెళ్ళాలో ఎవరు వెనకాల వెళ్ళాలన్న ఇలాంటి క్రమంలో మరో పక్కన ఎలక్షన్స్ లో కూడా ఓడిపోతే ఇక వైసీపీకి ఫ్యూచర్ ఉండదు అని వాళ్ళకి ఇప్పుడే వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళకి అర్థమవుతుంది. ఇది పరిస్థితి. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్కారం.